రాజధాని పనులు యాక్చువల్గా అంటే టెండర్లు ఆల్మోస్ట్ 90% యాక్చువల్ కాల్ఫర్ చేసాం. మరొక 10% ఉన్నాయి. అయితే ఎలక్షన్ కమిషను టెండర్లను అవార్డ్ చేయొద్దు, పిలుచుకోమన్నారు. అందువల్ల అన్నీ పిలిచాము. ఈ ఎలక్షన్ 8వ తేదీ యాక్చువల్ కోడ్ ఉంది. ఒకవేళ కోడ్ ఈ లోపల తీసేస్తే ఓపెన్ చేస్తాం. లేదంటే అవి కోడ్ అయిపోగానే 8వ తేదీ అయిపోగానే 9వ తేదీ ఆదివారం వచ్చింది. 10వ తేదీ యాక్చువల్గా టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. 11వ తేదీ వాళ్ళకి అవార్డ్ చేయడం జరుగుతుంది. అట్లా ఒక పక్కా ప్లాన్గా ముందుకు పోతున్నాం. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి దీని మీద కూడా పెద్ద కామెంట్ చేశాడు. ఏమని? రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్స్లను తీసివి అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని. కానీ అమరావతి క్యాపిటల్ సిటీ చాలా క్లియర్గా ఆ రోజు డిజైన్ చేసేటప్పుడే దీన్ని ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకున్నాం. 34,000 ఎకరాలని కేవలం 58 రోజుల్లో రైతులు ఒక్కటంటే ఒక లిటికేషన్ ల్యాండ్ ఇచ్చారు. ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ఒక 5,000 ఎకరాలు నెట్ మిగులుతుంది అంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో కానీ ఆల్రెడీ ఉన్న రోడ్లలో మిగిలింది కానీ గవర్నమెంట్ కానీ. దీంట్లో సుమారుగా ఒక 1000 నుంచి ఒక 1,200 ఎకరాలు డిఫరెంట్ కంపెనీస్కి విట్ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, అమృత్ కావచ్చు, ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలకి ఇవ్వాలని, హోటల్స్కి, స్కూల్స్కి. మిగతా ల్యాండ్ని యాక్చువల్గా మానిటైజ్ చేసి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకొని తర్వాత రేటు పెరిగిన తర్వాత అది అమ్మి తీర్చే పద్ధతి. అంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్లో ఒక్క పైసా కూడా దీని మీద పెట్టకుండా చేయడానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేశారు. అందుకనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు హట్కో లోన్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. అవి తీసుకుంటున్నాం. ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ల్యాండ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ఆ ల్యాండ్ని ఆక్షన్ వేసి అమ్మి ఆ రీపేమెంట్ చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా బర్డన్ ఉండదు. మీరు కట్టే ఏ ట్యాక్స్ ఒక్క పైసా కూడా దీని మీద ఉపయోగించము. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్. ఇవాళ బడ్జెట్లో కూడా చాలా క్లియర్గా అది చెప్పడం జరిగింది. అదేవిధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబట్టి కొద్దిగా మాకు ఒక 1 మంత్ కాస్త దాన్ని టెండర్లు ఓపెన్ చేయడంలో డిలే అయింది. ఈ టెండర్లన్నీ 10వ తేదీ ఓపెన్ చేసి 11వ తేదీ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి బహుశా 15-16 తేదీల్లో మంచి రోజు చూసి యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. టోటలు సుమారుగా 48,000 కోట్లకి పిలిచారు. బ్యాలెన్స్ కూడా యాక్చువల్గా రేపు ఎల్లుండి పిలిచేస్తారు. రేపు ఎల్లుండి యాక్చువల్గా ఏదైతే ఈస్ట్ నుంచి వెస్ట్కి మనం వేసిన రోడ్లు, ట్రంక్ రోడ్లు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. అవి 16 రోడ్లు మొత్తం. వీటిల్లో కొన్ని రోడ్లు నేషనల్ హైవేలకు వస్తాయి. అందులో సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా ఒకటి కలుస్తుంది. అది కాకుండా E13, E15, E16, E11, E9. ఇందులో E13కి అయితే పైకేసేదానికి టెండర్ రెడీ అయిపోయింది. రేపు ఎల్లుండి పిలవబోతున్నారు. దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే కూడా ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఒక 50 ఎకరాలు ఉంటే అది కూడా ఇచ్చేసారు క్లియరెన్స్. ఫస్ట్ E13 వర్క్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ E15, నెక్స్ట్ సీడ్ యాక్సిస్ రోడ్ కూడా తయారు. ఓకే, కరెక్ట్. ఇప్పుడు జరిగేదా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మనకు బైపాస్ రోడ్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అది మరొక 6 months to 1 year పడుతుంది. అయితే బ్రిడ్జ్ తొందరలో అయిపోద్ది. బ్రిడ్జ్ పార్ట్ వరకు మరొక 2 నెలల్లో పూర్తి అయిపోతుంది. బట్ ఆ రోడ్డు మొత్తం కావాలంటే కొంత టైం పడుతుంది. ఎందుకనంటే మనం వేసిన ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్స్ అన్నీ 1 కిలోమీటర్ డిస్టెన్స్. ఈస్ట్ అయినా అన్ని రోడ్లు 1 కిలోమీటర్ స్ట్రైట్ రోడ్స్, వెస్ట్ అయినా 1 కిలోమీటర్ స్ట్రైట్ రోడ్స్. అంటే ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండకూడదు. ఆ రోజు డిజైన్ చేసాం.
అయితే ఇప్పుడు ఏదైతే బైపాస్ రోడ్డు వేస్తున్నారో దాంట్లో అన్ని రోడ్ల దగ్గర 1 కిలోమీటర్ రోడ్డు దగ్గర అవతల నుంచి అవతలకు పోవటానికి లేకుండా చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ డిస్కస్ చేసి కాదు, ప్రతి 1 కిలోమీటర్ దగ్గర మీరు అవతల నుంచి అవతలకు పోయేటట్టుగా ఫ్రీ యాక్సెస్ ఉండాలన్నారు. దాన్ని యాక్చువల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ వర్క్ జరుగుతుంది. దానికి వాళ్ళు అన్నది ఏంటంటే మరొక 6 నెలలు ఎక్స్ట్రాగా కావాలి సార్, 1 ఇయర్ లోపల కంప్లీట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సాక్ష్యపత్రిక ఏ రాస్తుందో వాళ్ళకే తెలియదు. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే యూనిట్ రేటే, ఈపీసీ కాంట్రాక్ట్ కూడా కాదు. ఈపీసీ కాంట్రాక్ట్ కూడా ఎస్ఆర్ రేట్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఇచ్చాం. అందువల్ల మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, ఈ యొక్క టెండర్లు ఏదైతే ఉన్నాయో ఈ క్వాలిటీగా చేస్తున్నాం. క్వాలిటీగా చేసేటప్పుడు కూడా ఎస్ఆర్ఆర్ రేట్ ఏదైతే 20 మంది చీఫ్ కమిషనర్ రేట్లు ఫైనలైజ్ చేశారో ఐటమ్ వైజు, ఆ రేట్లే టెండర్లో పెట్టాం, వేరే రేట్లు పెట్టలా. ఇది ఐటమ్ రేట్, ఈపీసీ కాంట్రాక్ట్ కూడా కాదు. రేపు ఉదయం వాళ్ళు ఐటమ్స్ ఏదైతే బిగిస్తారో దాని ప్రకారమే పేమెంట్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి తెలియజేయాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి నేను అల్పసంఖ్యాక అని చెప్పేవాడు, కానీ ఆయన చేసింది ఏంది? ఏమీ లేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థని మొత్తం నాశనం చేసేసి పోయారు. ఈరోజు అమృత్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 8,500 కోట్లు మున్సిపాలిటీ దాంట్లో ఇస్తే దాంట్లో ఖర్చు పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు నేనున్నప్పుడు శాంక్షన్ చేయించాను. దానికి అక్కడి నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే మ్యాచింగ్ 30%కి అదే ఆగిపోయింది. 2,800 కోట్లు స్వచ్ఛ భారత్లో ఇస్తే దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ అదే ఆగిపోయింది. దీని అంతటి కారణం ఏంటంటే ఒక ప్లానింగు, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక గత ప్రభుత్వం చేసింది. అయితే ఎన్నిటిని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఉన్న యొక్క అవగాహనతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాడు. త్వరలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏని గెలిపించారో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. మరొక విషయం, ఈ యొక్క వైసీపీ నాయకులు సాక్ష్యపత్రిక వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే నిజంగా ఏదైనా చెప్పే అబద్ధాలైనా అతికెత్తట్టుగా ఉండాలి. ఈరోజు